క్రీస్తును మిక్కిలిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి ఈ ముందు ఖాళీని కొంచెం పూరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే హల్లెలూయా 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 ప్రార్థన చేసుకొని మరి 2-3 పాటలు వచ్చి మా హాస్పిటల్లో ఒక పాట పాడతారు. రండి, నలుగురు రండి.
ఆఖరి కీర్తనం పాడారు. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు శద్రక్ గారు, తమ్ముడు పేరేంటి? Sound. Power was off before. Praise the Lord.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలను చేరా సాగిలపడి నమస్కారము చేసేరా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలను ఆత్మదేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపుడుగా సత్యస్వరూపి అయిన దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఉందాం. అందరూ ప్రార్థనలో హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ఉన్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయినటువంటి మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవా, నీకు స్తోత్రములు నాయన. కాలములను సమయములను మీ స్వాధీనంలో ఉంచి మహిమ కలిగిన మీ వాక్కు చేత సర్వలోకములో ఉన్నటువంటి సకల ప్రజలను పోషిస్తూ ఉన్నటువంటి గొప్ప జగద్రక్షకుడు అని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. చాలా దూర దేశం నుండి నిదావసరాండ్రను మా మధ్యకు తీసుకుని వచ్చి ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి మా యొక్క తండ్రి సంఘ పరిచయలో ఉన్నటువంటి ఓ వృద్ధులను మీరు ఇక్కడ సమావేశపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నిదావసర వర్తమానం అందించబోతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ కార్యక్రమం అంతటినీ కూడా విజయవంతముగా మీరే జరిగించమని, మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకొనుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చున్నాం. చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి మొదటిగా
వితంతువుల యొక్క కార్యక్రమం ఉంది. ఆ తర్వాత పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి. ఆ తర్వాత వారు ఈ వారంలో దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండి వారు ప్రయాణం చేయబోతున్నారు. వారి ప్రయాణ కార్యక్రమాన్ని కూడా మరి మనం ఇందులోనే జరిగించుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు. వారితో కొద్ది నిమిషాలు సమయం ఉంటే మాట్లాడతారు. కాబట్టి మీరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో తమ్ముడు మోహన్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. It is good to be with you all this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలో ఉండటం ఇదెంతో మంచి విషయం. You are going to receive God's blessings through His ministers. ఆయన సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. God is going to bless you this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనలందరినీ దీవించబోతూ God ఉన్నాడు. has brought two women of God into our midst to bless us through them. దేవుడు దూర ప్రాంతం నుంచి మన మధ్యలోనికి ఇరువురు They are going to speak to us now. వారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడబోతూ ఉన్నారు. I'm going to invite them to preach His word with us. దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవడానికి నేను వారిని ఆహ్వానించుతూ ఉన్నాను. There are two women of God sitting behind us. మన మధ్యలో ఇరువురు దేవుని సేవకురాండ్రు కూర్చొని ఉన్నారు. Sister Francisca is in our midst. సిస్టర్ ఫ్రాన్సిస్కా గారు మన మధ్యలో ఉన్నారు. Pastor Miriam is also in our midst. పాస్టర్ మరియం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. Their being with us is really a blessing to us. ఈ నిజంగా వారు మన మధ్యలో ఉండటం దేవుని యొక్క ఆశీర్వాదం మన మధ్యలో We ఉన్నట్లు. are really fortunate to have them in our midst. దేవుని వాక్యానుసారముగా మన మధ్యలో వారు ఉన్నారు. అది నిజంగా ఆశీర్వాదకరం. So I invite Sister Francisca to కొన్ని మాటలు చాలని ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. and invite her. గట్టిగా కూడా ఈ మంచి మధ్యాహ్న కాలం శుభములు తెలియజేయుచున్నాను. I come with the blessings of the Lord and I greet you in the name of our Lord Jesus Christ. ప్రభు యొక్క ఆశీర్వాదములతో నేను వచ్చి ఉన్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. It gives me great pleasure to see so many people, to see our young ones. It's lovely to see you young ones and to see our mothers. చాలా మందిని ఇక్కడ చూడటం, ముఖ్యంగా పిల్లలను చూడటం, అలాగే తల్లులను చూడటం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. We bless God for your name, for your lives, మీ యొక్క జీవితాలను బట్టి మేము దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. and we thank God for what the ministry is doing in your lives. ఇక్కడ ఈ పరిచర్య ద్వారా చేయుచున్నటువంటి దానిని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచూ ఉన్నాం. We are ever so happy, very happy to see you. మిమ్మల్ని చూడటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. And we've come with the greetings of our Father in the Lord, Apostle Matthew Luajoba. ప్రభువునందు మా తండ్రి గారైనటువంటి అపోస్తలులు మాథ్యూ గారి యొద్ద నుండి శుభములు తీసుకొని మేము వచ్చి ఉన్నాం. And also the greetings from all their pastors and the members of our church. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మా సంఘ కాపరులు అలాగే సంఘస్థులందరి యొద్ద నుంచి మీకు వందనాలు తీసుకొని వచ్చి ఉన్నాం. We thank you for receiving us in your midst. మీ మధ్యలో మమ్మను స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు. And we thank God for what the ministers, Pastor John, Pastor Moana, and the wife, Pastor John's wife, Esther, is doing in your midst, especially with the young ones. ఇక్కడ దైవ సేవకులు పాస్టర్ జాన్ గారు, పాస్టర్ మోహన్ గారు, మరి అలాగే పాస్టర్ జాన్ గారి సతీమణి గారు ఎస్తేరి గారు ఇక్కడ ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నటువంటి దానిని బట్టి, ముఖ్యంగా ఈ పిల్లల విషయంలో జరిగిస్తున్నటువంటి దానిని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. We thank God for their lives and we pray that the Lord will continue to bless them. వారి జీవితాలను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు వారిని దీవించడం కొనసాగించాలని మేము ప్రార్థిస్తున్నాం. My joy is to see you, Mother Esther. ఇక్కడ ఈ పిల్లలు, నా ఆనందం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల్ని చూడటం నాకు ఆనందమై ఉన్నది. I do have a place in my heart for
especially the young ones. And ముఖ్యంగా పిల్లలు అంటే నా హృదయంలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. may the Lord bless you all. మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. We are very, very happy. All our stay has been very joyful so far. మేమందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం ఇప్పటి వరకు. Thank you very much for having us. And I'll hand over the microphone to our mother in the Lord, Pastor Miriam. మమ్మల్ని మీ మధ్యలోని కలిగి ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రభువునందు నా తల్లి గారైనటువంటి పాస్టర్ మిరియమ్మ గారికి ఈ మైక్ నేను అందిస్తూ ఉన్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చప్పట్లు కొట్టు. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో we thank you for the opportunity, Pastor John, the entire family, for the great work that they are doing. పాస్టర్ జాన్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి, వారి తమ్ముడును బట్టి, వారు చేయించు ఉన్నటువంటి ఈ గొప్ప పరిచర్యను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. Father, we thank you for all the pastors that are lifting up the hand of Moses in this Andhra Pradesh region. ప్రభు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మీ పని మాకు తెలియదు నాయన, ఇది మీ కేవలం మీ కృప ద్వారానే వారు చేస్తూ ఉన్నారు. Father, we thank you for making us to be partakers of this great work. తండ్రి, ఈ గొప్ప పనిలో మమ్మలను పాలి భాగస్థులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాం. Thank you for giving us the privilege to bless these ones. వీరిని దీవించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాం. We commit the rest of today's program into your hands and we pray that you take control in Jesus' name. ఈ రోజు కార్యక్రమాన్ని మేము మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. యేసు నామములో దీనిని మీ ఆధ్వర్యములో నడిపించండి. Holy Spirit, take your place in this place, and Jesus, show forth yourself in this place. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలములో మీ సంచారము చేయండి. యేసయ్యా, మిమ్మును మీరు ఈ స్థలములో ప్రత్యక్షపరచుకోండి. Let your presence be mighty in our midst today. ఈ రోజు మీ సన్నిధి మా మధ్యలో బలంగా ఉండనివ్వండి. In Jesus' name. యేసు నామములో ఆమేన్. ఇందులో ఉండటం అనేటువంటిది నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. We bring you greetings from home from our dear father in the Lord, Apostle Matthew. మా ప్రభువునందు ప్రియమైనటువంటి తండ్రి అయినటువంటి అపోస్తలులు మాథ్యూ గారి యొద్ద నుంచి మీకు వందనములు He is our father and he's a great and real father indeed. ఆయన మా యొక్క తండ్రి. ఆయన ఇక్కడికి రావడానికి అవకాశం లేదా ప్రోత్సాహం ఇవ్వకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేదానిని కాదు. So we thank God for his life. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాం. He has sent us here to see how we can help the community in India, the underprivileged ones, you know, who are not well accepted in the society. భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి కనీస అవసరాలకు లోను కాకుండా పేద దారిద్ర్యంలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా మేము సహాయం చేయగలమో దానిని తెలుసుకోవడానికి మేము వచ్చి ఉన్నాం. What we have witnessed in the last 2 days that we've been here is beyond human comprehension. ఇక్కడ మేము గత 2 రోజులుగా చూస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే the gospel meetings, the Sunday services, the warm reception that you all gave us, proving that we are all one family. ఈ సువార్త కూడికలు, ఆదివారపు ఆరాధనలు, అలాగే మీరు హృదయపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించడం, ఇవన్నీ కూడా మనమంతా దేవుని యందు ఒక కుటుంబం అనేటువంటి దానిని రుజువు చేస్తూ ఉన్నాయి. Also, I have been taken aback by the hospitality of our women. It has been wonderful to see the way the women are serving in the church, cooking, sweeping the church, looking after the church. But I want you to remember that women will. So I say, women, well done. Thank you for what you are doing. కాబట్టి నేను స్త్రీలకు చెప్తున్నాను, శభాష్, మీరు బాగా చేశారు, మీకు కృతజ్ఞతలు. I also seize this opportunity to thank Mrs. Mopathi. It can only be the strength of God to take care of 43 children. కాబట్టి ఇక్కడ జాన్ పాస్టర్ గారి సతీమణి శ్రీమతి ఎస్తేర్ గారిని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Washing their clothes, looking after them, cooking for them is a great task, and God will reward you in Jesus. దేవుని యొక్క పనిలో ఉండటం అనేటువంటిది అది గొప్ప పని. These children that God has committed into your hands, none of them will be missing, and none of them will die in Jesus' name. Amen. They will all grow up
to be children of excellence unto you and to be arrows, weapons of warfare in your hands in Jesus' name. వీళ్ళందరూ కూడా యేసు క్రీస్తు నామములో బలమైనటువంటి ఆయుధాలుగా గొప్పవారిగా ఉన్నత స్థానంలో ఉండేటువంటి పిల్లలుగా ఉంటారు అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. Very briefly this afternoon, I want to talk to our mothers, the widows, and the children. I want you to know that God loves you, and that even though men may reject you, you are not rejected. ఈ మధ్యాహ్నంతోనూ లోకం మిమ్మల్ని తృణీకరించినా గానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. So the topic of my message to you this afternoon will be God loves all. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. I'm going to read a few passages to us from the Bible that will make you to realize that I'm not just saying it by word of mouth, but God loves all. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అనేటువంటి దాన్ని మీకు తెలియజేయడానికి బైబిల్లో నుంచి కొన్ని లేఖన భాగాలు నేను చూపిస్తాను. ఈ నా నోటి మాట ద్వారా కాక Beat them. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. For of such is the kingdom of God. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. Assuredly I say to you, whoever does not receive the kingdom of God as a little child will by no means enter the kingdom. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి Period to come near Christ. యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు పిల్లలు ఆయన యొద్దకు రాకూడదని వారు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తే గొడవ చేస్తారని, అదేదో వారికి తక్కువగా ఉంటుంది అని. But Jesus that you and I are serving said, leave the children alone, let them come to me, they are my children. Theirs is the kingdom of కానీ God. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే వారిని ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానివ్వండి, అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు. God loves children because they are blameless. దేవుడు పిల్లలను ప్రేమిస్తారు ఎందుకంటే వారు నిందారహితులు. You know that the children, they when they fight, within 5 minutes they become friends again. మీకు తెలుసు పిల్లలు ఏదైనా కొట్టుకున్నారనుకోండి మళ్ళీ కాసేపటి తర్వాత స్నేహితులు అయిపోతారు. They do not hold grudge. వాళ్ళు ద్వేషాలు అసూయలు ఏమి పెట్టుకోరు. They do not keep malice. వాళ్ళు ఏమి వాటిని మనసులో పెట్టుకోరు. అప్పుడు మనమందరం క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించడం చాలా తేలిక. In the book of Ephesians 6, he said to children, children obey your parents. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన పిల్లలతో చెప్పారు, పిల్లలారా Favor of God as children. పిల్లలుగా దేవుని యొక్క ప్రేమ కనుకరాన్ని మీరు అనుభవిస్తూ ఉండటం కొనసాగాలి అంటే You have to be obedient to your children or to your parents. మీ యొక్క తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి. You have to serve in the house of God. దేవుని యొక్క ఇంటిలో మీరు సేవ చేసేవారుగా ఉండాలి. Don't say I'm too little to serve. సేవ చేయడానికి నేను చాలా చిన్నవాడను చిన్నదానని చెప్పవద్దు. Look at what you did this afternoon. You danced, you cheered us up. That is part of serving God. మరి ఏవి చేయగలవో దాన్ని చేయటం అనేటువంటిదే దేవుని యొక్క ఇంటిలో పని చేయటం అంటే. Those of you who are big enough, you can be in the choir, you can be ushers. పిల్లల్లో పెద్దవారైనటువంటి వారు పాటలు పాడేవారు గాను దేవుని స్తుతించేవారు గాను ఉండవచ్చు. If your parents, if they rebuke you, it is out of love. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినట్లయితే అది ప్రేమ చొప్పునే వారు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటారు. The Bible says it is the children that the father loves that he chastises. బైబిల్ చెప్తా ఉంది తండ్రి ప్రేమించే పిల్లలనే శిక్షిస్తారు అని. So if you are disciplined by your parents, it is because they love you. మీరు మీ తల్లిదండ్రుల చేత క్రమశిక్షణలో పెట్టబడుతూ ఉంటే అది వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీ మంచి కోసమేనని అర్థం. Even the Bible says we should teach our children the way they should go, so that when they are grown up, they will not depart from that way. బైబిల్ ఇంకా సెలవిస్తా ఉంది పిల్లలు వారు నడవలసిన మార్గంలో వారికి మనం బోధించాలి నేర్పించాలి అని, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు అని. Most above all, I want you to fear God. అన్నిటికంటే ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే దేవునికి మీరు భయపడండి. The book of Proverbs says the fear of God is the beginning of wisdom. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని యందలి భయం మరి జ్ఞానమునకు మూలమని. You need the wisdom of God to excel in your studies. మీ చదువులలో మీరు ముందుకు సాగాలి కొనసాగాలి అంటే దేవుని జ్ఞానం మీకు అవసరం. You need the wisdom
of God to excel in the society. సమాజంలో మీరు ఉన్నతిని కొని రావాలి అంటే దేవుని యొక్క జ్ఞానం మీకు అవసరం. You need the wisdom of God to become great men and great women in the society tomorrow. సమాజంలో గొప్ప వాళ్ళుగా గొప్ప వ్యక్తులుగా మీరు తయారు కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానం మీకు అవసరం. So for the favor of God to follow you all the days of your life and for you to stand for signs and wonders, you have to fear God. దేవుని యొక్క సూచక కార్యములు దేవుని కనికరం పొందుకోవటం నీవు కొనసాగుతూ ఉండాలి అంటే మరి నీవు ఆయనకు భయపడుతూ ఉండాలి. Next to fearing God, honor your father and your mother. మొదట దేవునికి భయపడటం, తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించడం. When you have done all this, Isaiah 8:18 says, "Behold, here I am, and all the children that God has given unto me were for signs and wonders." మరి ఇవన్నీ మీరు చేసినప్పుడు యెషయా గ్రంథం 8:18 సెలవిస్తా ఉంది. మరి పిల్లలు అనేటువంటి నీవు నాకు అందరిని పిల్లలని సూచక క్రియలుగాను మరి అద్భుత కార్యములుగాను ఇచ్చి ఉన్నావని సెలవిస్తా ఉంది. So when you fear God, you honor your father and your mother, you serve in the house of God, you obey the laws of God, you shall truly stand for signs and wonders. కాబట్టి నీవు దేవునికి భయపడినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తావు, దేవుని మందిరములో సేవ చేస్తావు, నీవు గొప్ప సూచక కార్యములు అద్భుతములు చేస్తావు. I pray today that in the name of Jesus, God will raise you up to become the pride of Andhra Pradesh in future in the name of Jesus. భవిష్యత్తులో మరి మిమ్మలను దేవుడు గొప్ప గర్వించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించేటువంటి వారినిగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతారని యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. You will go out into the world, all over the world, and when they see you, they will say, "Oh, these are children from Andhra Pradesh." You will bring honor to your community. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రజలు మిమ్మల్ని చూసి వీరు దేవుని పిల్లలు అని మిమ్మల్ని బట్టి సమాజానికి దేవునికి గౌరవాన్ని తీసుకొని వస్తారు. God loves you, children, and I want you to remain in the love of Christ. పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీరందరూ క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. It shall be well with you all the days of your lives. మీ జీవిత దినములన్నిట ఆయన మీతో బాగా ఉంటారు. You shall not fall sick, you shall not die in Jesus' name. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, ఎడబాయుడు. యేసు నామములో ఆయన మీకు తోడై ఉంటారు. You will fulfill purpose, you will fulfill your destiny in the mighty name of Jesus. బలమైనటువంటి యేసు నామములో ఉద్దేశాలను మీరు నెరవేరుస్తారు. Regardless of situation, regardless of circumstances, you shall fulfill purpose. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మరి మీ యొక్క ఉద్దేశాలను మీరు నెరవేరుస్తారు. In Jesus' mighty name. యేసయ్య బలమైనటువంటి నామములో. I want to talk to our mothers. ఇప్పుడు నేను మన తల్లులతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అని మీరు తెలుసుకోవాలి అని నేను కోరుతూ ఉన్నాను. Even in the Bible there are so many passages about widows. విధవరాండ్ర గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. The Bible says in Mark 12, మార్కు సువార్త 12వ అధ్యాయంలో బైబిల్ సెలవిస్తా ఉంది. verse 41. 41వ వచనం. Yes. Now Jesus sat opposite the treasury and saw how the people put money into the treasury. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. And many who were rich put in much. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. Then one poor widow came and threw in 2 mites, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, which makes a quadrans. ఆయన 2 కాసులు. So he called his disciples to himself and said to them, ఆయన తన శిష్యులను పిలిచి, "Assuredly I say to you that this poor widow has put in more than all those who have given to the treasury." కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. For they all put in out of their abundance, but she put out of her poverty, but in all that she had, her whole livelihood. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. The book of James, యాకోబు పత్రిక chapter 2, 2వ అధ్యాయం it tells us ఈ విధంగా మనకు in తెలియజేస్తా verse ఉంది. 5, 5వ వచనములో he said, "Listen, my beloved brethren,
నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. Has God not chosen the poor of this world to be rich in faith and heirs of the kingdom? ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, Which he promised to those who love him. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? But you have dishonored the poor man. అయితే మీరు దరిద్రులను అవమానపరచుచూ ఉన్నారు. Do not the rich oppress you and drag you into the courts? ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. Do they not blaspheme that noble name by which you are called? మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. If you really fulfill the royal law according to the scripture, you shall love your neighbor as yourself. ఈ యొక్క లేఖనాన్ని బట్టి నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చాలి అనుకుంటే మీరు మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. If you show partiality, you commit sin. మీరు పక్షపాతము చూపించినట్లయితే పాపము చేసినటువంటి వారవుదురు. For whosoever shall keep the whole law and yet stumble in one point, he is guilty of all. ధర్మశాస్త్రమంతయు పాటించి ఏదో ఒక విషయంలో తప్పిపోయిన ఎడల ధర్మశాస్త్రమంతటి విషయంలో అతడు దోషియగును. And destitute of daily food. And one of you says to them, depart in peace. He warmed and filed, but do you not give them the things which are needed for the body? What does it profit? Does also faith by itself, if it does not have works, is dead. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనములకై ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. Verse 18 says, but someone will say, you have faith and I have works. Show me your faith without your works, and I will show you my faith by my works. 18వ వచనం సెలవిస్తా ఉంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతును అని చెప్పును. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసం మృతమైనటువంటిది. In the book of Matthew, మత్తయి సువార్తలో when the Lord was telling us about the last days, the day of judgment, మరి చివరి దినాలు అనగా తీర్పు దినమును గురించి దేవుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు the Bible says on the day of judgment we shall be judged by our works. బైబిల్ సెలవిస్తా ఉంది, తీర్పు దినమున మనము చేసినటువంటి క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుందని. He told us that some people God will put on the right and some people God will put on his